నేను బెడ్రూమ్‌లో ఇలా కూర్చొని వీడియో వాయిస్ ఓవర్ అది వేస్తున్నాననమాట. ఇంక ఈ విండో దగ్గరికి ఆ పిల్లొచ్చి ఎక్కి చూస్తుంది. మా రాకీ వాళ్ళాళ్ళు లేరు. నేను యాక్చువల్‌గా డోర్ అది వేసేసాను. వాయిస్ ఓవర్ ఇస్తానని చెప్పి సౌండ్స్ అవి చేస్తారని. ఇంకిదొచ్చింది. లేదంటే అస్సలు వాళ్ళు ఆ సౌండ్ చేసి ఊరుకోపోదురనమాట అది కనిపించినందుకు. ఇంకిక్కడ నేను విండో ఓపెన్ చేసి పిలిచేసరికి ఇలా షాక్ అయిపోయి చూసి మళ్ళీ వెళ్ళిపోయింది. కిందకి దిగిపోయింది. ఇంకిక్కడైతే ఈవినింగు చాలా పెద్ద వర్షం పడింది. ఇది యాక్చువల్‌గా సాటర్‌డే రోజు చిన్న క్లిప్పింగ్స్, అలానే సండే రోజుదైతే ఒక వ్లాగ్‌లాగా అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా సాటర్‌డే రోజైతే మంచిగా ఎండొచ్చింది. అలానే దాంతో పాటు ఫుల్‌గా వర్షం అనమాట. సడన్‌గానే పడింది ఆ రోజు వర్షమంతా. ఇంక ఈవినింగ్ పడిన వర్షం అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. గాలితో, ఉరుములతో విపరీతంగా పడిందనమాట. చాలా పెద్ద వర్షం పడింది ఈవినింగ్ టైం అయితే. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత గాలి వేస్తుందో. ఆ గాలితో చాలా పెద్ద వర్షం పడింది. ఇంకోసేపు అయ్యేసరికి ఆ పొలాల్లో వాటర్ అది కూడా వచ్చేసి నిలిచిపోయిందనమాట. ఇంకా నేనైతే సాటర్డే ఏం పెద్దగా వ్లాగ్ అయితే తీయలేదు. అలానే ఈరోజు వీడియో వచ్చేసరికి నార్మల్ ర్యాండమ్ వ్లాగ్ షేర్ చేసుకుంటూ బద్ధకం నుంచి ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి, ఇవైతే చిన్న బద్ధకం గురించి చిన్న టాపిక్‌ని అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను. మనం బద్ధకం వల్ల ఎన్ని లాస్ అయిపోతాము, ఇవన్నీ కూడా మీ చిన్న వీడియోనైతే షేర్ చేసుకున్నాననమాట. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడైతే సాటర్డే రోజు వరకు వర్షంది అదే తీశాను. ఇది నెక్స్ట్ డే రోజు అనమాట, సండే రోజుది. సండే రోజైతే మధ్యాహ్నం లంచ్‌లోకి చికెన్ కర్రీ అయితే చేశాను. రెసిపీ అయితే షేర్ చేసుకోలేదు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాననమాట చికెన్ కర్రీ రెసిపీ. ఎప్పుడూ ఒకేలా చేయను. ఒక్కొక్కసారి థిక్‌గా మసాలాస్ అవి వేసి చేస్తాను. ఒక్కొక్కసారి ప్లెయిన్‌గా చేస్తాను. అలా ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేసేస్తాను. ఈరోజైతే నార్మల్‌గానే చేశాను. అలా చికెన్ కర్రీ చేశాను. అలానే పాలొచ్చాయనమాట. అప్పుడే వచ్చాయి. అవి కూడా పెట్టేసి సిమ్‌లో పెట్టేశాను. దాంతోపాటు వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. అలానే రసం అయితే పెట్టాననమాట. మాకు కంపల్సరీగా రసం ఉండాల్సిందే. అలానే చికెన్ ఇంకా కర్రీ అయినా సరే, ఫ్రై అయినా సరే పక్కన రసంతో తింటే బావుంటదనమాట. రసం అలానే రైస్ కూడా పెట్టాను. అది కూడా అయిపోయింది. మా లంచ్ వచ్చేసరికి ఇవన్నమాట సండే రోజు. తర్వాత భోజనాలు కూడా చేసేసాము. ఈరోజు క్లైమేట్ అయితే బాగానే ఉంది. ఎండది వచ్చిందనమాట సండే రోజు. వర్షము అలా ఏం లేదు. సాటర్డే రోజు కూడా మంచిగా ఎండది వచ్చింది. కాకపోతే మధ్యలో సడన్‌గా చాలా పెద్ద పెద్ద వర్షమే పడిపోయింది. నేను ఆ తర్వాత భోజనాలు అవి చేసేసి కిచెన్ కౌంటర్ టాపు, స్టవ్, గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే బద్ధకం గురించి చిన్న టాపిక్ మాట్లాడతానని చెప్పాను కదా! ఆ టాపిక్‌ని అయితే ఇప్పుడు చెప్తాను. మన ప్రతి ఒక్కరిలో కూడా బద్ధకం అనేది ఒకటి ఉంటదనమాట, లేజినెస్. లేజినెస్ అంటేనే ఒక ఈక్వల్ టు ఫెయిల్యూర్ అనమాట. లేజినెస్ ఈక్వల్ టు ఫెయిల్యూరు. మనకు లేజినెస్ స్టార్ట్ అవుతుంది అంటే దాన్ని ఏదైనా పని చేయాలంటే పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్తాము. ఆ పోస్ట్‌పోన్ చేయడానికి కూడా ఏదో ఒక షాక్ వెతుకుతామనమాట. అంటే అబద్ధాలేవో చెప్తాము. అలసిపోయామనో, హెడేక్ వస్తుందనో, రేపు చేసుకుంటానని ఇలా మనకు మనమే చెప్పుకొని దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోతామనమాట. ఈ బద్ధకం వల్ల మనం చాలా కోల్పోతున్నాము. మనకి మనమే ఫెయిల్యూర్ తెచ్చుకుంటున్నామనమాట. బద్ధకంగా ఉన్నామంటే లైఫ్‌లో ఏది సాధించలేము. ఈ బద్ధకం వల్ల టైం ఎంత వేస్ట్ అవుతుందనేది కూడా మనకు తెలీదనమాట. దీనికి కారణం కూడా మెయిన్ ఓవర్ స్లీపింగ్, ఓవర్ ఫోన్ ఎడిక్ట్ అయిపోవడం, ఓవర్‌గా ఫోన్ చూడడం, ఓవర్‌గా పడుకోవడం వల్లే ఎక్కువగా మనలో బద్ధకం వస్తది. మనం అలా ఒక గంట, 2 గంటలు కంటిన్యూగా ఫోన్ చూసామంటే తర్వాత ఎళ్లి ఏదైనా పని చెయ్యాలి అంటే అసలు మనసు కూడా రాదు. చెయ్యాలనిపించదనమాట. మళ్ళీ ఎవరికైనా సరే బద్ధకం అనేది ఎప్పుడో ఒకసారి ఉంటే బావుంటది. కాకపోతే డైలీ ఒక లేజినెస్‌తో ఉన్నాము అంటే ఫ్యూచర్‌లో మనకి దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అలానే ఈ బద్ధకానికి ఇంకొక కారణం కూడాని మనకన్నీ మన చుట్టూ అందుబాటులో ఉండడం కావచ్చు. ప్రతీదీ మన దగ్గరికి వచ్చినట్టు ఉన్నా సరే బద్ధకం అనేది ఎక్కువైపోతది. దాంతోపాటు మనకంటూ ఒక గోల్ ఉండదనమాట. ఏం చెయ్యాలనుకుంటున్నాము అనేది ఒక గోల్ లేనప్పుడు కూడా మనకి బద్ధకం అనేది ఎక్కువగానే ఉంటది. ఇప్పుడు ఈ బద్ధకాన్ని ఏ విధంగా ఓవర్‌కమ్ చేయాలనేది కూడా చూద్దాము. మెయిన్ మనకు బద్ధకంగా అనిపిస్తుంది అంటే ఫోన్ ఎలానో చూస్తూనే ఉంటాం కదా! ఫోన్ చూసే టైంలోనే ఏదైనా ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ గురించి ఏదైనా తెలుసుకోవడం. మనకు చాలా వీడియోస్ ఉంటాయి కదా! మోటివేషన్. మనల్ని మనమే ఎక్కువగా మోటివేట్ చేసుకోవాలి.
ఒకవేళ ఎక్కువగా మనకు బద్ధకంగా ఉంది అనుకునేటప్పుడు ఎవరైనా మోటివేట్ చేసేవి చాలా వీడియోస్ మనకి ఇంటర్నెట్లో ఉన్నాయి కదా, అలా ఏదో ఒక వీడియో చూడడం, మనకి ఏదైతే నచ్చుద్దో ఆ వీడియోను కూడా చూసినా సరే మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట, ఏదైనా పని చేయాలనిపిస్తుంది. దాంతోపాటు యోగా, వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇలాంటి చిన్న చిన్నవి చేసినా సరే మనలో ఉన్న లేజినెస్ అనేది పోతుందన్నమాట. అలానే మనకంటూ ఒక గోల్ పెట్టుకోవాలి. దాన్ని ప్రతి డే కూడా మనం గుర్తు చేసుకోవాలన్నమాట. మనకి ఏదైనా గోల్ పెట్టుకున్నామంటే కొన్ని రోజులు స్ట్రిక్ట్గా ఉంటాము. ప్రతి ఒక్కరిలో ఇది కామను. కొన్ని డేస్ అయ్యాక అది వదిలేస్తామన్నమాట. మధ్యలో మనకి ఎప్పుడైనా ఇదిగా అనిపించినప్పుడు చిన్న బ్రేక్ ఇవ్వాలే తప్పితే దాన్ని పూర్తిగా వదిలేయకూడదు. అలానే ఈ బద్ధకం గురించి నాదే చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఈ మధ్యన అయితే నాది మిషన్ పాడైపోయిందని ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో షేర్ చేశాను కదా. ఇంకా అది పాడైపోయి కూడా చాలా డేస్ అయిపోయింది. మా ఆయన వాళ్ళకి చెప్పి నేను కూడా పెద్దగా దాని గురించి అంటే నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట కుట్టాలి చెయ్యాలని. ఇంకెందుకు అంటే మెయిన్ బద్ధకమే. ఏదో ఒక పని చేస్తుంటే అలా ఇంట్రెస్ట్ ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఇచ్చామంటే ఇంకా ఉన్నీలే అన్నట్టు ఉంటుంది. ఇంకా నేను కూడా ఆ మిషన్ని ఏదైనా చూద్దామని తీయడం కానీ ఏమి చేయలేదు. రీసెంట్గానే నాకే అనిపించింది అలా అలా నేను ఇచ్చేస్తున్నాను, బ్లౌజులు కూడా ఉన్నాయి మళ్ళీ కుట్టడానికి, నేనే టైం వేస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేద్దామని తీసి చూసేసరికి నేను ఒక 1 అవర్ ఇలా అలా కూర్చొని దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేశాను. అది చక్కగా అయ్యిందనమాట, రిపేర్ అయ్యింది మిషన్ అయితే. నేను అదే అనుకున్నాను, అదే నేను ఎప్పుడో ముందే ఈ పని చేసి ఉంటే ఇప్పుడు నేను ఇంచుమించు ఒక 3-4 బ్లౌజెస్ కుట్టేసేదాన్ని. నాకు అదే అనిపించింది అనమాట. అందువల్లనే నేను ఈ టాపిక్ కూడా తీసుకున్నాను. ఇంకా ఇదనమాట బద్ధకం గురించి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. నేను యాక్చువల్గా మధ్యాహ్నం లంచ్ అది చేసిన తర్వాత కిచెన్ అది క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా తర్వాత అయితే బ్లౌజ్ కటింగ్ ఉంటే అదైతే చేసుకున్నాను. మేము ఈ దసరాకి అయితే ఊరు కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే మా అమ్మ ఉన్నాయి, అవి స్టిచ్ చేయాలన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఆ బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను. అలానే బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో అయితే తీసాను, అది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఫుల్గా బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వారికి అయితే నేను ఆల్రెడీ ముందు ఒకసారి కూడా షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఈ వీడియోని అయితే మీతో పాటు మళ్ళీ షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే అది షేర్ చేసుకుంటాను, బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వారికి. ఇంకా నేను అలా బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ టైం కూడా ఒకసారి ఇల్లంతా ఈ విధంగా ఊడ్చుకొని అయితే వచ్చేసాను అనమాట. అలానే నేను కూడా ఇక్కడ నుంచి నాకు కూడా చాలా వరకు లేజినెస్ అయితే ఈ మధ్యన చాలా ఎక్కువైపోయింది. చాలా పనులు ఇలానే పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నాను అనమాట. కనుక నేను కూడా నా లేజినెస్ తగ్గించుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఎవ్రీడే 5కి లేదా 5:30 అనుకుంటున్నాను. 5:30కి అయితే ఎవ్రీడే లెగాలని. అది కూడా 21 డేస్ ఛాలెంజ్లా తీసుకొని అయితే చేద్దాం అనుకుంటున్నాను. మనలో ఉండే ఏదైనా హ్యాబిట్ మార్చుకోవాలి అనుకుంటే మినిమం దానికి 21 డేస్ టైం అయితే అవుతుందని అయితే అంటారు కదా. ఇంకా అలా నేను ఒక 21 డేస్ ఛాలెంజ్లా తీసుకొని మార్నింగ్ 5:30కి లేవాలని అయితే అనుకుంటున్నాను. అలానే మనకి ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచే రోజు మన డే అంతా ఒకలా ఉంటుంది. లేట్గా 8, 9 ఇలా లేచే రోజు మన డే అంతా ఒకలా ఉంటుంది అనమాట. మీలో కూడా ఎవరికైనా ఎలా అనిపించిందా అనేది కామెంట్ చేయండి. నాకు ఎప్పుడూ అనిపిస్తుంది నేను 5కి 5:30 ఇలా లేచే రోజు నాకు ఆ డే అంతా కూడా పీస్ఫుల్గా చాలా రిలాక్స్గా గడుస్తుంది అనమాట. అదే నేను లేట్గా లేచే రోజు ఆ డే అంతా ఫుల్ లేజినెస్ ఉంటుంది. అలానే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ కూడా మనకి పీస్ఫుల్గా ఉండేటట్టు మనము క్రియేట్ చేసుకోవాలి. నేనైతే ఈ ఛాలెంజ్ని అయితే ఒక 21 డేస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. నాతో పాటు మీలో ఎవరైనా ఈ 21 డేస్ ఎర్లీగా లేవడం అనేది ఒక ఛాలెంజ్ని తీసుకుంటాను అనుకుంటే కామెంట్ చేయండి. ఆ తర్వాత వచ్చే రిజల్ట్స్ కూడా నేను మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా వీడియోలోకి వస్తే ఇల్లంతా కూడా మొత్తం తుడిచేసాను అనమాట. ఇంకా బయట కూడా మొత్తం ఒకసారి తుడిచేసాను. మాకు ఈవినింగ్ టైం అయితే మంచిగా వెలుతురు అది వస్తుంది అనమాట. సన్సెట్ అయ్యే టైంలో ఇక్కడ వరకు వెలుతురు అది మంచిగా ఎండ వస్తుంది. ఒక్కొక్కసారి ఇంటి లోపలికి కూడా కొద్దిసేపు ఒక 5 to 10 minutes ఇలా వస్తుంది అనమాట ఈవినింగ్ టైము. ఇంకా అప్పుడు టైం కూడా 4 ఇలా అయ్యిందంతే. నేను లంచ్ అది చేసిన తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఇంకా తర్వాత చిన్నగా రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ అంటే ఏం పడుకోను, జస్ట్ అలా
నడుము వాల్చడం అంటారు కదా, ఇంకా అలా అనమాట. ఇంకా అలా ఆ తర్వాత అయితే నేను ఇంకా ఇల్లదంతా తుడుచుకొని అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ బయట కూడా ఒకసారి మొత్తం అయితే తుడిచేసాను. బయట ఎన్నిసార్లు తుడిచినా సరే ధూళి ఉంటూనే ఉంటుంది. ఇది బయట ఓపెన్ కదా కనుక కొద్దిగా డస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇంకా అలా బయట కూడా మళ్ళీ బయట నీట్గా లేకపోయింది అనుకోండి, ఈ చెత్త ఇంటి లోపలికి వస్తుంది అనమాట. కనుక నేను బయట కూడా నీట్గా తుడుచుకొని పెట్టుకుంటాను. ఇంక ఇక్కడైతే మొత్తం తుడవడం అయిపోయింది. ఇంక ఇవైతే నేను కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరి తీసేసినవి, ఇంకా చెప్పులను అయితే ఎండలో పెట్టాననమాట. ముందు రోజే యాక్చువల్గా పెట్టాను, ఎండ అది మంచిగా వచ్చిందని చెప్పి. కాకపోతే సడన్గా ఫుల్ వర్షం అది పడిపోయి ఇంకా అవన్నీ తడిచిపోయేవి. మళ్ళీ ఈ విధంగా ఆరేసుకుంటున్నాను అనమాట. ఎండ ఈవినింగ్ వస్తుంది కదా ఇటు, ఇంక అందుకని చెప్పి ఇక్కడ వేశాను. ఇవి యాక్చువల్గా ఎందుకంటే ఇంట్లో ధూపం అది వేస్తాను కదా, అప్పుడు మనకి ఇక్కడ బొగ్గులు అలా ఏం దొరకవు కనుక ఈ చెప్పుల్ని ఒక్కొక్కటిగా స్టవ్ పైన కాల్చేసి వేసుకొని ధూపం వేసుకుంటే ఫుల్గా పొగది వస్తుంది. అందుకని చెప్పి నేను ఈ కొబ్బరి చెప్పులు ఉంటే అన్నీ ఈ విధంగా ఎండబెట్టేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక పెరుగు బకెట్లో వేసి పెట్టేస్తాను. ఎప్పుడైనా ధూపం వేసేటప్పుడు స్టవ్ దగ్గర ఒకటి కాల్చేసి ధూపం అది వేసుకుంటాను. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఏదైనా చిన్నది ఇన్ఫర్మేషన్ అనిపించింది అన్నా సరే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలానే ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.